హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అమెజాన్‌లో కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కిట్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. దాంట్లో ఏమేమి వచ్చాయి, ఎలా ఉంటుంది, ఏంటి అనేసి మీకు కూడా చూపిస్తాము. నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో. ఇక్కడ మీరు చూసారు కదా! బకెట్‌లో మనకు అన్ని కిట్ సంబంధించి అన్నీ వచ్చేసాయనమాట ఆ బకెట్‌లోనే. అండ్ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కిట్ అయితే మెయిన్ చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటుందనమాట. అప్పుడే పుట్టిన పిల్లలకి వాళ్ళ బుజ్జి బుజ్జి పాదాలు, బుజ్జి బుజ్జి చేతులు చాలా బాగుంటాయన్నమాట. పెద్దయ్యాక వాళ్ళకి కూడా చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే మనం కిట్లో ఏమేమి ఉన్నాయో అది చూసేస్తాము. ఫస్ట్ మనకు మోడలింగ్ పౌడర్ అనమాట, స్టెప్ 1 అది. దాని తర్వాత మనము కాస్టింగ్ పౌడర్ అయితే ఇచ్చారనమాట. స్టెప్ 2 అనమాట. ఇది కాస్టింగ్ పౌడర్ వైట్ కలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ట్రైలింగ్ కోసం మనకి ఇవి పౌడర్ ఇచ్చాడు. మోడలింగ్ పౌడర్ స్టెప్ 1 అండ్ కాస్టింగ్ పౌడర్ స్టెప్ 2 అనమాట. ఫస్ట్ దాన్ని ట్రై చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ కలర్ పెయింట్ బ్రష్ అండ్ స్క్రబ్బర్ చిన్న స్టిక్ ఇచ్చాడనమాట. దాని తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ కార్డు కూడా ఇచ్చాడు. దాన్ని ఫాలో అయ్యి మనము ప్రిపేర్ చేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఆల్రెడీ మోడలింగ్ పౌడర్ని వేసేసాను అనమాట. మిక్స్ చేసేసి దాంట్లో మనం హ్యాండ్కి ఆయిల్ పూసేసుకొని 10 మినిట్స్ మన హ్యాండ్స్ అయితే దాంట్లో పెట్టేయాలన్నమాట. తర్వాత ఇట్లా గట్టిగా రబ్బర్ లాగా అవుతుంది. మనము కాస్టింగ్ పౌడర్ని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఫుల్గా అయితే మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే ఫుల్గా వేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. హ్యాండ్కి ఇట్లా స్టాండ్ లాగా రౌండ్గా వచ్చింది. నాకు చాలా బాగా వచ్చింది. మెయిన్ నేను గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేయలేదు. అండ్ రింగ్ మాత్రం పెయింట్ వేసాను. రింగ్ గోల్డ్ కలర్ పెయింట్ అండ్ రింగ్ సెట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. చాలా బాగా వచ్చింది నాకైతే. అలాగే నేను ఈ హ్యాండ్ కాస్టింగ్ కిట్ కోసం నేను ఒక ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాననమాట. అలాగే బయట పెడితే మనము హ్యాండ్కి అంతా డస్ట్ అయ్యి అంతా ఇదైపోయి అండ్ బై మిస్టేక్ కింద పడిన పగిలిపోతుందనమాట. అలా ఉంటుందనేసి నేనైతే ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఫ్రేమ్లో పెడితే మనకి అలాగే ఫ్రేమ్లో నీట్గా ఉంటుంది. డస్ట్ అలా అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి మిర్రర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ అయితే చూడండి ఇలా ఇచ్చాడు మిర్రర్స్ అన్నీ. అండ్ ఫెవి స్టిక్ ఇచ్చాడు ఒకటి. దాని తర్వాత ఇట్లా మిర్రర్స్ అన్నీ ఇచ్చాడు. అండ్ స్టాండ్ ఇచ్చాడు. వుడ్ స్టాండ్ అనమాట. ఇలా వచ్చింది టోటల్. ఈ కాస్ట్ అయితే నాకు 800 పడుతుంది ఫ్రేమ్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు వీడియోలో మీకు ఫ్రేమ్ అయితే చూపించాను కదా, ఆ ఫ్రేమ్ ఇలా నీట్గా సెట్ చేసేసాను అనమాట. బయట ఉంటే బ్రేక్ అవ్వడాలు, డస్ట్ అవ్వడం అలా ఇదైపోతుంది కాబట్టి ఇలా ఫ్రేమ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. నేను లోపల డిజైన్ అయితే చేశాను. అండ్ కలర్ స్టోన్స్ అండ్ లైట్ ఫ్లవర్స్ ఇలా సెట్ చేశాను అనమాట. చాలామంది గోల్డ్ కలర్ పెయింట్ థిక్గా వేయడము, నెయిల్ పాలిష్ ఎలా అంటే అలా వేయడము అండ్ దాని చుట్టూ ఏమేమో అతికించడము అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల లుక్ అనేది పోతుంది. సో నేను ఎలా ఉంటుందో న్యాచురల్గా ఉండాలి హ్యాండ్ అనేసి నేను ఏ కలర్ వేయలేదనమాట. చూడండి ఎంత మనకి గీతలు కూడా కనిపిస్తున్నాయి. రింగ్ కూడా నీట్గా ఉంది. సో నా హ్యాండ్కి నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసాను కాబట్టి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి అలాగే ఉంచాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.